తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాపాలన పేరుతో ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందిరమ్మ పథకం ద్వారా నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే విషయంపైన మరో 10-15 రోజుల్లో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని కూడా అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనితో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే నిధులే కాకుండా కేంద్రం నుంచి కూడా నిరుపేదలకు ఇళ్ల నిర్మాణానికి కావలసిన నిధులు అందబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలి అన్న క్రమంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్ మార్గదర్శకాలు, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన